హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కూర అయితే చేశాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ఎలా చేశాను అంటే నేను మీకు చూపిస్తున్నాను. అయితే నెక్స్ట్ అయితే నేను ఇవాళ పొద్దున్నే మాకు చాలా హడావుడి ఉందండి. నేను ఇలా మీటింగ్కి అయితే వెళ్ళాలి పొద్దున్నే. అందుకే నేను పెందగా లేసాను. లేచి నేను అంతా పని చేసుకునేసరికి అయినా 12 అయిందండి. అన్నం కూర, టిఫిన్, పిల్లగాలను చూసుకోవటం, మా వారికి సలాడ్కి అన్ని కోసేయటం, నాకు చాలా వర్క్ ఉంది పొద్దున్నే. అలాగే నేను మా పక్కన అటు పక్క అన్నం అయితే పెట్టాను. అన్నం అవుతుంది, ఇటు కూర. ఈ కూర కూడా కొంచెం మగ్గాలి కదండి. కొంచెం ఒక చిక్కుడుకాయలు చాలా గింజలు ముదురుగున్నాయి, కొంచెం మగ్గాలి ఇవి చాలా. నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నానండి. ప్రతి ఆడపిల్లకి పెళ్లి కాతలకి అంత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది, ఆధారపడి ఉంటాము. తోడబుట్టినోళ్ళు ఉంటే అది వేరే ఉంటుంది. కానీ మన పెళ్ళి అయినాక భర్త భార్యను అర్థం చేసుకొని అన్నిట్లో ముందుకు నడిపిస్తే ఆ ఆడపిల్ల జీవితం చాలా చక్కగా నడుస్తుంది, చాలా అదృష్టవంతురాలు అవుతుంది. అప్పుడు ఎందుకంటే ఆడపిల్ల వాళ్ళకి ఏదైనా మనకి భర్త సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాము. అది మన సంకల్పం. మనం ఏదైనా చెయ్యాలి అని గట్టి పట్టుదల పెడితే చెయ్యాలి, చేయగలుగుతాం. నా వల్ల కాదు ఇదంతా, మన వల్ల కాదు అనుకుంటే మాత్రం అది ఏది చేయలేమండి, ముందుకు పోలేము. అలాగే నాకు మా పెద్ద పాపకైతే ఎగ్ రైస్ చేయడానికి అన్నం అయితే పక్కా పెట్టేసుకున్నాను, కొంచెం చల్లారుతుందని. అది ఎగ్ రైస్ చేసి ఆమె బాక్స్ కట్టి పంపించాను. నెక్స్ట్ చిక్కుడుకాయ కూరలో అయితే కొంచెం మసాలా అయితే చల్లాను. లాస్ట్ పచ్చి మసాలా చల్లితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అయితే నేను బస్ స్టాండ్కి వెళ్ళాను. నేను బస్సులు ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు బస్సులు తొందర అందవు నాకు. మా వారిని రమ్మంటే కొంచెం పని ఉందన్నాడు. అలాగే నేనైతే అన్నం కూర చేసి మా పాపకి ఎగ్ రైస్ చేసి ఆమె బాక్స్ కట్టి ఇచ్చేసి నేను చిన్నపిల్లని అంగన్వాడీలో తీసుకొచ్చి ఇద్దరం కలిసి వెళ్ళాం. ఊరికి వెళ్ళి ఆడ మీటింగ్ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కర్రలు కట్టాలి అని చాలా వర్క్ అయితే ఉంటుందండి. నాకు పొద్దున్న దాకా హౌస్ వైఫ్ అనే కానీ నాకు పొద్దున్న పనే ఉంటుంది. నాకు పిల్లగాళ్ళని చూసుకోవడం, కర్రలు కట్టడం, మిషన్ కొట్టడం అన్నీ చాలా వర్క్ ఉంటుందండి. 24 గంటలు చేస్తూనే ఉంటాయి ఏదో ఒక పని. ఒక పని లేకున్నా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, మిషన్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటా. నాది ఇది ఇలా ఒకసారి శారీ చూడండి, గుర్తుపెట్టారండి? ఇది కూడా ఏం శారీయో ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. అసలు బాగుంటే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్.